ఆయన శరీరధారిగా ఈ లోకమునకు ఏతించి 3.5 సంవత్సరములు పరిచర్య జరిగించి, ఇదిగో ఆయన లేఖనములు రాయబడిన ప్రకారము సిలువకు అప్పజెప్పబడి సమాధి చేయబడి పునరుద్ధానుడై తిరిగి లేచాడు. సమాధి చేసినప్పుడు శాస్త్రులు, పరిసయ్యులు, అక్కడ ఉన్నటువంటి రాజకీయవేత్తలు, అక్కడ ఉన్నటువంటి రోమా అధికారులు, అక్కడ ఉన్నటువంటి వ్యతిరేకులు అనుకున్నటువంటి ఆలోచన ఏమిటంటే ఇతన్ని చంపేశాం. నాయకుని చంపినప్పుడు అనుసరించే వాళ్ళను చంపడం పెద్ద కష్టమా అండి? పెద్ద కష్టమేం కాదు. అతన్నే చంపినప్పుడు అతని అనుచరులను అదుపులోకి తీసుకోవడం పెద్ద విశేషమేమి కాదు, పెద్ద కష్టమేమి కాదు, ఇబ్బంది ఏం కాదు. వాళ్ళు ఆలోచిస్తున్నటువంటి ఆలోచన ఏమిటంటే ఆయనను చంపేశాము, ఇక పండగ చేసుకుందామని అనుకుంటున్నారు. వాళ్ళందరూ ఆనందంలో ఉన్నారు, ఒక పక్క టెన్షన్లో ఉన్నారు. ఆనందంలో ఉన్నటువంటి వారి మధ్యలో ఇంకొక కోణములో జరుగుతున్న ఆ స్థలములో వారు ఆలోచన, కుట్ర, ఆనందము, సంతోషము, ఇది సమాధి చేయబడిందని ఇంకొక ప్లేస్లో జరుగుతున్నటువంటి కార్యం ఏమిటంటే ఆ పునరుద్ధానుడై తిరిగి లేచినటువంటి యోషువ తన శిష్యులకు కనిపించి చెబుతూ ఉన్నాడు. హల్లెలూయా. ఆయన చెబుతున్నటువంటి మాట ఒక శ్రేష్టమైనటువంటి మాట. చివరి మాటలు చాలా ఘనమైనవిగా ఉంటాయి కాబట్టి, దీవెనకరంగా ఉంటాయి కాబట్టి, ఆశీర్వాదకరంగా ఉంటాయి కనుక ఆయన చెప్పిన ఒక బలమైన మాట ఈరోజు క్లుప్తంగా ధ్యానం చేద్దాం. మత్తయి సువార్త 28వ అధ్యాయము మత్తయి సువార్త 28వ అధ్యాయము 17వ వచనము, లేదంటే గనక 19 కూడా చదివేద్దాం డైరెక్ట్. వారు ఆయనను చూచి ఆయనకు మ్రొక్కిరి గాని కొందరు సందేహించిరి. అయితే యోషువ వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి. హల్లెలూయా. ఆయన తన యొక్క శిష్యులతో చెబుచున్నటువంటి మాట ఒక పక్కన అధికారులు ఆలోచిస్తూ ఉన్నారు. అతను వెళ్ళిపోయాడు, అతన్ని చంపేశాము, అతన్ని సమాధి చేశాము, ఇది ముగించబడింది, సమాప్తి చేయబడింది, ఇది అంతమైపోయింది. ఎవడైనా లేస్తే గనక వాణ్ణి కూడా అదుపులోకి తీసుకోవడం, అవసరమైతే చంపేయడము జరుగుతూ ఉంది అని ఒక పక్క సంబరాలు చేసుకుంటున్నటువంటి ప్రజల మధ్యలో ఇంకొక పక్క జరుగుతున్నటువంటి సన్నివేశం ఏమిటంటే యోషువ మెస్సయ్య తన శిష్యులకు కనిపించి చెబుతున్నటువంటి మాట, ఇదిగో పరలోకములో నాకు అధికారం ఇవ్వబడింది. హల్లెలూయా. భూమి మీద నాకు అధికారం ఇవ్వబడింది. హల్లెలూయా. పాతాళం మీద నాకు అధికారం ఉన్నది. హల్లెలూయా. సర్వలోకముల మీద అధికారం ఉన్నటువంటి వాణ్ణి, సర్వాధికారము నాకు ఉన్నది. సర్వాధికారము నాది. వాళ్ళు అనుకుంటున్నారు, మనుషులుగా ఆలోచిస్తూ ఉన్నారు, ఈ బోధ ఈ రోజుతో సమాప్తము చేయబడింది అని అనుకుంటున్నారు, ఈ రోజుతో అది కొట్టివేయబడింది అని అనుకుంటున్నారు, నాశనము చేయబడింది అని అనుకుంటున్నారు. ఇదిగో సర్వాధికారము నాకు ఇవ్వబడింది. మీరు వెళ్ళి ఏం చేయాలంట? మీరు వెళ్ళి శిష్యులనుగా చేయుడి. ఎవరిని శిష్యులుగా చేయాలట? ఎవరిని? అందరూ అలాగా చెప్తారు. సమస్త జనులను శిష్యులనుగా చేయుడి. సమస్త జనులను శిష్యులనుగా చేయుడి. సమస్త జనులను అని అంటే అందులో నీవు ఉంటావండి, మీరుంటారండి. సమస్త జనులను నేనుంటానండి, మీరు ఉంటారు, నేను ఉంటాను, నువ్వు ఉంటావు, నేను ఉంటాను. ఏ విధంగా? సమస్త జనులను ఏం చేయాలంట? శిష్యులనుగా చేయండి. ఆయన ఇచ్చినటువంటి టార్గెట్, ఆయన పెట్టినటువంటి గోల్, ఆయన పెట్టినటువంటి ఒక ఎయిమ్, ఆయన పెట్టినటువంటి ఒక గురి, ఆ స్టాండర్డ్ చూడండి. ఏమంటున్నాడంటే ఏదో అలాగ మారు మనసు పొంది మందిరానికి వచ్చి 4 పాటలు పాడేసి 4 చప్పట్లు కొట్టి 4 కానుకలు ఇచ్చేసి వెళ్ళిపోవడం కాదు. శిష్యులనుగా చేయండి. హల్లెలూయా. శిష్యులనుగా చేయండి. ఒకరినిద్దరిని కాదు,
ఒకరినిద్దరిని కాదు, బోధించేటువంటి బోధకుడు కాదు, పాడేటువంటి పాటలు పాడేటువంటి కీర్తనకారులు కాదు, ఆరాధికులు కాదు. ఎవరిని? సమస్త జనులను ప్రతి ఒక్కరిని శిష్యులుగా చేయండి. శిష్యులుగా చేయడమా? ఏంటయ్యా శిష్యులుగా చేయడము? శిష్యులుగా చేయడం అనగా ఏంటి? శిష్యరికము ఏమి? శిష్యరికములో ఉన్నటువంటి అంశాలు ఏమిటి? శిష్యరికము చేయడంలో ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏమిటి అనేటువంటి మాటలు 3 ధ్యానించేద్దాం. ముందుకెళ్దాం. అక్కడ కింద రాయబడినటువంటి మాట చూస్తారా? 20వ వచనం. నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించితినో వాటినన్నిటినీ గైకొనవలనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. హల్లెలూయా. నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించితినో వాటినన్నిటినీ గైకొనవలనని వారికి బోధించండి. నీవు ప్రసంగం చేసేటప్పుడు, బోధ చేసేటప్పుడు, విషయాన్ని జ్ఞాపకం చేసేటప్పుడు, లేఖనాన్ని బోధించేటప్పుడు నీవు చెప్పవలసినటువంటి సంగతి ఏమిటి తెలుసా? నేను అది బోధించానా లేదా? హల్లెలూయా. నేను బోధించానా లేదా? అది హల్లెలూయా. నేను ఏ సంగతులను ఆజ్ఞాపించితినో వాటిని నీవు వివరించాలి, వాటిని నీవు బోధించాలి, వాటిని నీవు అక్కడ ప్రకటించాలి. నాకు ఆలోచన వచ్చిందండి, చేసేస్తానండి. నాకు అలాగనిపించిందండి, నేను చేసేస్తానండి. నీ ఇంటి దగ్గర చేసుకో. హల్లెలూయా. నీ ఇంటి దగ్గర చేసుకో, నీ ఇష్టం వచ్చిన దగ్గర చేసుకో. మందిరంలో కాదు, దేవుని సంఘములో కాదు, ఆయన సన్నిధిలో ఉండవలసినది ఆయన సెలవిచ్చిన మాట తప్ప మరొకటి ఉండడానికి వీల్లేదు. ఆయన చెప్పుచున్నటువంటి మాట, నేను ఏ సంగతులను ఆజ్ఞాపించితునో వాటిని గైకొనమని చెప్పండి. వాటిని గైకొనమని ఎవరెవరు ఏంటేటో చెప్పేస్తారు. వాటినన్నిటిని గైకొనవలసిన అవసరం లేదు. హల్లెలూయా. వాటినన్నిటిని గైకొనవలసిన అవసరం లేదు. ఒకవేళ నీకు ఇష్టమై గైకొంటే నేను ఆజ్ఞాపించినటువంటి సంగతులను మాత్రం దాని కొరకు దీన్ని తొక్కేసి నువ్వు వాటిని పైకి లేపావనుకో ఆయన ఏం చేస్తాడు? నిన్ను దొక్కాల్సినప్పుడు దొక్కేస్తాడు. హల్లెలూయా. ఇక్కడ ఏం దొక్కలేదండి. అంత చక్కగా జరిగిపోయింది. ఎందుకు తెలుసా? నీతిమంతుల మీద, అవినీతిమంతుల మీద, పరిశుద్ధుల మీద, అపరిశుద్ధుల మీద, అపవిత్రుల మీద, పరిశుద్ధుల మీద, న్యాయము జరిగించే వాని మీద, అన్యాయముగా ప్రవర్తించే వాని మీద, సత్యము పలికే వాని మీద, అబద్ధము పలికేటువంటి వాని మీద, రహస్యముగా పాపములు చేసేటువంటి వాని మీద, రహస్యముగా నిర్దోషముగా బ్రతికిన వాని మీద ఆయన తన నీతి, తన యొక్క సూర్యుని ప్రకాశింపజేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఆయన వర్షము కురిపింపజేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఆయన కృపను చూపుతూనే ఉన్నాడు. హల్లెలూయా. ఆయన అన్యాయస్తునికి ఎంత ప్రేమ చూపుతూ ఉన్నాడో అదే ప్రేమ న్యాయమైన వానికి చూపుతూ ఉన్నాడు. వారికి వీరికి తేడా ఏమిటంటే వాని యొక్క ఫలము వాడు పొందుకుంటాడు, నీతిమంతుని యొక్క ఫలము నీతిమంతుడు పొందుకుంటాడు. హల్లెలూయా. నేను ఏ సంగతులను ఆజ్ఞాపించితినో వాటినన్నిటినీ నువ్వు గైకొనాలి, వాటినన్నిటిని నువ్వు విషదపరచాలి. అయ్యా, నాయకుడు చనిపోయాడు. ఇంతవరకు ఆయన చెబితే అది చేసుకుంటూ వెళ్ళాము, ఇంతవరకు ఆయన ఏది చెబితే అది చేసుకుంటూ వెళ్ళిపోయాము. ఆయన చక్కగా చూసుకునేటువంటి వాడు ఇంతమంది జనాంగాన్ని, ఇంత పెద్ద సంఘాన్ని, లక్షల సంఘాన్ని ఏ విధంగా నేను నడిపించేది? కృంగిపోయి ఉన్నాడు, బాధతో ఉన్నాడు, ఆలోచనలో ఉన్నాడు, దుఃఖంలో ఉన్నటువంటి అతనికి ఒక స్వరం వినపడుతూ ఉంది. హల్లెలూయా. అతనికి ఒక స్వరం వినపడుతూ ఉంది. ఇదిగో యెహోషువా, లే, నువ్వు దుఃఖపడవలసిన సమయం కాదు ఇది. హల్లెలూయా. దుఃఖపడవలసిన సమయం కాదు. నా సేవకుడు, నా దాసుడైన మోషేకు ఏ విధంగా తోడుగా ఉన్నానో నీకు నేను ఆ విధంగా తోడుగా ఉంటాను. నా సేవకుడైన మోషేకు నా సన్నిధిని ఎలాగా తోడుగా ఉంచి నడిపించానో నీకు నా సన్నిధి తోడుగా ఉంచి నేను నడిపిస్తాను.
హల్లెలూయా. నేను నడిపించాలంటే నువ్వు చేయవలసినటువంటి పని ఏమిటి తెలుసా? దివారాత్రములు ఈ యొక్క గ్రంథమును ధ్యానించడం మర్చిపోవద్దు. గట్టిగా చప్పట్లు కొడదాము. హల్లెలూయా, హల్లెలూయా. దివారాత్రములు ఈ గ్రంథమును ధ్యానించడం మర్చిపోవద్దు. ఎందుకయ్యా దీన్ని ధ్యానించాలి? ఎందుకు తెలుసా? నీవు ధ్యానిస్తేనే, నీవు దీన్ని జ్ఞాపకం చేసుకుంటేనే, దీన్ని నీవు నెమరు వేస్తేనే నా ప్రజలకు నీవు బోధించగలవు. హల్లెలూయా. చెబుచున్నటువంటి మాట, చెబుచున్నటువంటి ప్రసంగము, ప్రకటించబడుచున్నటువంటి వాక్యము లేఖనములో ఉందా లేదా, నా చిత్తమా కాదా, నా ఆలోచన కాదా, నా ఉద్దేశమా కాదా అనేది నీవు గ్రహించాలి అని అంటే ఏం చేయాలంట? దివారాత్రములు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన చెప్పినటువంటి సంగతులను ప్రకటించాలి. వాడు శిష్యుడవుతాడు. హల్లెలూయా. వాడు శిష్యునిగా పేరు పొందుతాడు. హల్లెలూయా. మార్కు సువార్త 6వ అధ్యాయం లేదంటే దానికంటే ముందుగా లూకాసు వార్తలోకి వెళదాం. లూకాసు వార్త వెళదాం. దానికంటే ముందుగా లూకాసు వార్త 14వ అధ్యాయం కాస్త బైబిల్ స్టడీలాగా చేద్దాం. 14వ అధ్యాయము 25వ వచనం. బహుజన సమూహములు ఆయనతో కూడా వెళ్ళుచున్నప్పుడు ఆయన వారి తట్టు తిరిగి, ఎవడైనను నా యొద్దకు వచ్చి తన తండ్రిని, తన తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్క చెల్లెండ్రను, తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే ఏమంట వాడు నా శిష్యుడు కానేరడు. వాక్యమును ఆయన లేఖనములో సెలవిచ్చిన రీతిగా ఉన్నట్టుగా ప్రకటించవలసినటువంటి బాధ్యత శిష్యునికి ఉంది. శిష్యుడు అనబడినటువంటి వాడు లేఖనము నుండి తప్పిపోడు. హల్లెలూయా, హల్లెలూయా. రెండవదిగా ఆయన కోరుకుంటున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి లక్షణము, శిష్యరికములో ఉండవలసినటువంటి ఒక స్వభావం ఏమిటంటే, అక్కడ రాయబడినటువంటి మాట, ఎవడైనను నా యొద్దకు వచ్చి తన తండ్రిని, తల్లిని, చాలు. ఏమండి, ఆ ఆజ్ఞల్లో 10 ఆజ్ఞల్లో ఎంతమందికి గుర్తున్నాయి? 10 ఆజ్ఞల్లో 5వ ఆజ్ఞ చెప్పండి. నీ తల్లిని, నీ తండ్రిని సన్మానించు. నిర్గమకాండం ఒక మాట చదువుదాం. నిర్గమకాండము 20వ అధ్యాయము 12వ వచనం 20:12. సరే చదువుదాం. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడవగునట్లు నీ తల్లిని, తండ్రిని సన్మానించుము అని ఇక్కడ పెట్టిన తర్వాత, ఇప్పుడు అలాగ చెయ్యి. బైబిల్ వాళ్ళది, వీళ్ళు అంటే అవకాశం ఉన్న వాళ్ళు, తీసిన వాళ్ళు అలాగ చెయ్యి, ఇలా పెట్టేసి ఇలా తీసి ఇలా చదవండి ఒకసారి. ఎవడైనను నా యొద్దకు వచ్చి తన తండ్రిని, తల్లిని, చాలా, అది మళ్ళీ వెళ్దాం. తన తండ్రిని, తన తల్లిని సహా ద్వేషింపకుంటే నా శిష్యుడు. తల్లిని, తండ్రిని సన్మానించమన్నటువంటి ఆయన ఇక్కడ ఏమంటున్నాడు? తల్లిని, తండ్రిని ద్వేషించాలంట. ఇలా సాధ్యమైందండి? ఇలాగా సాధ్యమైతే అసలు అది అక్కర్లేకుండానే జనాలు జరిగించేస్తున్నారు ఈరోజు. తాగి వస్తే గనక ఆయనకి తల్లి అని కనపడడం లేదు, అక్క అని కనపడడం లేదు, తల్లి అని కనపడడం లేదు. నిన్న ఒక సహోదరి వేదన పడుతూ ఉంది, కన్నీళ్లు కారుస్తూ ఉంది. తల్లిని ఎంత భయంకరంగా మాట్లాడుతూ ఉన్నాడంటే, పశుప్రాయునిగా దూషణగా తల్లిని మాట్లాడుతూ ఉన్నాడు. కారణం ఏంటి తెలుసా? తను బానిసైపోయాడు పాపానికి, తాగుడుకు బానిసైపోయాడు, వ్యభిచారానికి దాసుడైపోయాడు, అబద్ధాలకు దాసుడైపోయాడు, పేకాటకు దాసుడైపోయాడు. తను అపవిత్ర కార్యములన్నిటికీ దాసుడైపోయాడు. ఎప్పుడైతే తల్లి, అరే నాన్న ఎందుకురా ఈ పని చేస్తున్నావు, నోటికి ఏదొస్తే అది,
పలకరాని మాటలు, ఊహించడానికి కూడా అసహ్యం అనిపించేటువంటి మాటలు తల్లిని మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు ఆయన ఆజ్ఞ ఎంత భయంకరంగా ఎంత దారుణముగా నిరుపయోగమైపోయినదో మీరు చూస్తూ ఉన్నారు. చాలా మందికి యాక్సెస్ ఉంది కాబట్టి యూట్యూబ్లో చూస్తూ ఉన్నారు. తల్లిని కొట్టినటువంటి, చంపినటువంటి తనయుడు, దూషించినటువంటి తనయుడు, పిల్లలు, ఇంకా రకరకాలుగా. సరే, ఇక్కడ రాయబడినటువంటి మాట, వాడు పాప బంధకాల్లో ఉండి చేశాడు. ఆయన శిష్యునిగా పిలువబడాలని అంటే తల్లిదండ్రులను ద్వేషించాలంట. ఏమిటయ్యా ఈ సన్నివేశము, ఏమిటి యొక్క సిచ్యువేషన్ అని కాస్త ఆలోచిస్తే కనుక మన యొక్క దేశంలో, మన ఆంధ్రాలో ఈ యొక్క సంఘటనలు తరచుగా చూస్తూ ఉంటాం. నాకు తెలిసినటువంటి సహోదరుడు ఇంతమంది మధ్యలో కూడా మన మధ్యలో ఉండే, ఇంతగా TCFలో ఉండే సహోదరుడు అన్య కుటుంబం నుంచి రక్షించబడ్డాడు. అన్య కుటుంబం నుంచి, ఒక బ్రాహ్మణ కుటుంబం నుంచి రక్షించబడి ఉన్నాడు. అన్య కుటుంబం నుంచి రక్షించబడినందుకు అతన్ని ఈ మాలమాదిగా, చిన్న జాతి వాళ్ళ దేవుణ్ణి నువ్వు నమ్ముతావారా? నీవు అసలు అపవిత్రుడవు, నువ్వు అంటరాని వాడవు అయిపోయావు, అసలు మా ఇంట్లోకి అడుగు పెట్టడానికి కూడా వీల్లేదు. అతన్ని వెలివేశారు. ఏయ్, మేము చేసేటువంటి పూజలు చేస్తావా? ఇంట్లోకి అడుగుపెట్టు, లేకుంటే ఈ కోట్ల రూపాయల ఆస్తిలో నీకు చిల్లి గవ్వ కూడా ఇవ్వను. నీవు నిర్ణయం తీసుకొని అడుగు ఇట్టేసుకో, లేదంటే గనక ఇక నీవు అంతే. కావాలంటే నా బిడ్డ పేరు మీద రాసేస్తాను, లేదంటే గనక అనాథలకి ఇచ్చేస్తాను. నువ్వు నిర్ణయం చేసుకో, నిర్ణయం నీదే. ఆ దేవుణ్ణి విడిచిపెట్టి నువ్వు వస్తావా? రా, లేదంటే గనక వెళ్ళిపో. అతను చేసినటువంటి తీర్మానం ఏంటి తెలుసండి? నాన్న, నువ్వంటే నాకు ప్రేమ, నువ్వంటే నాకు ఇష్టం, ఆస్తి మీద కాదు కానీ నువ్వు నాకు కావాలి, కానీ నా దేవుడా ఇలా అని అంటున్నావు కాబట్టి ఈ సమయంలో నేను తీసుకోవాల్సిన నిర్ణయం నా దేవుడే. హల్లెలూయా. తను ద్వేషించేటువంటి పరిస్థితి కాదు కానీ సిచ్యువేషన్ అలాగా అనిపిస్తుంది. తల్లిని ద్వేషించినట్టుగా, తండ్రిని ద్వేషించినట్టుగా. కారణం, వాళ్ళు చెప్పుచున్నటువంటి మాట వినడం లేదు కదా, వారు చెప్పినటువంటి మాటకు విధేయత చూపడం లేదు కదా, వాళ్ళు విగ్రహారాధన చేయమంటే చేయడం లేదు కదా, పూజలు చేయమంటే చేయడం లేదు కదా, ఇదిగో యజ్ఞాలు చేయమంటే చేయడం లేదు కదా, ఇంకొకటి చేయమంటే చేయడం లేదు కదా. అందుకొరకు వాళ్ళు చెప్పుచున్నటువంటి మా మాట వినడం లేదండి. వీడేం బైబిల్ పట్టుకున్నాడండి, వీడేమి విశ్వాసి అండి, వీడేమి శిష్యుడండి. ఇక్కడ లేఖనము చెబుతూ ఉంది. ఆ సమయం వచ్చినప్పుడు, ఏ సమయము ప్రభువా నేనా అని తండ్రి అన్నాడు అనుకోండి, యాషువ మెస్సయ్యనా నేనా అని తల్లి అనింది అనుకోండి, మీరు అప్పుడు అనవలసినటువంటి మాట ఏమిటంటే, అమ్మ నిన్ను ఎలాగూ సంపాదించు, నీ మీద నా ప్రేమ ఎలాగూ పోదు, నీ మీద నా ప్రేమ, దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అని శుభ సూచనగా నువ్వు చెప్పవలసినటువంటి మాట ఏమిటంటే, యాషువ మెస్సయ్య వైపే నువ్వు తిరగాలి. హల్లెలూయా. శిష్యరికములో ఉన్నటువంటి ఆ యొక్క ఆశీర్వాదము, ధన్యత, భాగ్యము చూడండి. శిష్యరికంలో ఉన్నటువంటి బోధ చూడండి. ఎంతగానంటే తల్లిదండ్రులను సన్మానించమన్నటువంటి ఆ తండ్రే అవసరమైనప్పుడు తల్లిదండ్రులను ద్వేషించమని అంటే లేఖనము కొరకు, దేవుని కొరకు, యాషువ మెస్సయ్య కొరకు, ప్రభువు కొరకు, ఆయన వాక్యము కొరకు, ఆయన పరిచర్య కొరకు నీవు ద్వేషించినట్టుగా అనిపించేటువంటి సన్నివేశమే కానీ అది ద్వేషించడం కాదు. హల్లెలూయా. సామాన్యమైనటువంటి బ్రతుకు బ్రతకడానికి ఆయన నిన్ను నన్ను పిలవలేదండి. సామాన్యమైనటువంటి బ్రతుకు బ్రతకడానికి పిలవలేదు నిన్ను నన్ను. ఆయన పిలిచినటువంటి పిలుపు ఏమిటంటే శిష్యులుగా ఉండడానికి పిలిచాడు. హల్లెలూయా. చదువుకున్న వారైనా, చదువుకోలేనటువంటి వారైనా, వాక్యము తెలిసిన వారైనా, తెలియకపోయిన వారైనా, సమస్త జనులను శిష్యులనుగా చేయండి. హల్లెలూయా. నీవు చదువు లేదు, నాకంత తెలియదన్నా, అయ్యగారు నాకంత తెలియదు, అమ్మ నీకు తెలియకపోయినా నీవు శిష్యురాలుగా ఉండవచ్చు. హల్లెలూయా. అయ్యా నీకు తెలియకపోయినా, చదువు రాకపోయినా నీవు శిష్యునిగా ఉండవచ్చు. హల్లెలూయా. ఆమె తబిత ఆమె చదువుకున్నదో లేదో మనకు లేఖనం అక్కడ చెబుతుంది. ఆమెకు ఇవ్వబడిన ఒక టైటిల్ ఏమిటంటే శిష్యురాలు. ఆమెకు ఇవ్వబడినటువంటి ఒక టైటిల్ ఏంటంటే శిష్యురాలు. ఆ మాట చదువుతారు. అపోస్తల కార్యములు 9వ అధ్యాయం. అపోస్తల కార్యములు 9వ అధ్యాయము 36వ వచనం.
యొప్పేలో తబిత అను ఒక శిష్యురాలు ఉండెను. ఎవరట ఆమె? శిష్యురాలు. అక్కడ నీ పేరు పెట్టుకోండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ పేరు పెట్టుకొని మీ పేరు ఏమని ఉండాలంటే, నేను ఆ పేరు పెట్టుకొని ఒకరి పలికితే అందరి పలకాల్సి వస్తుంది, అందుకొరకు అనడం లేదు. నిస్సిది అయితే పర్లేదు. ఓకే, నిస్సి అను ఒక శిష్యురాలు ఉండెను. మీ పేరు పెట్టుకొని మీరు శిష్యురాలుగా ఉండాలి, నీవు శిష్యుడవుగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆమె విధవరాలు. ఆమె అక్కడ చనిపోయింది. విధవరాండ్రందరూ వచ్చి ఆమె గురించి చెబుతూ ఉన్నారయ్యా, ఈమె బ్రతకాలి. సరే, అదొక సబ్జెక్టు, డిఫరెంట్ సబ్జెక్టు. శిష్యురాలు సహోదరికి సహోదరులకు, అంటే సమస్త జనులకు ఆయన ఇచ్చినటువంటి ఉపదేశం ఏమిటంటే, నీవు శిష్యునిగా మారాలి. హల్లెలూయా. శిష్యునిగా మారడంలో ఉన్నటువంటి ఆ కఠినత్వం ఏమిటంటే, అవసరమైనప్పుడు తల్లిదండ్రులను ద్వేషించవలసి వస్తుంది. తల్లిదండ్రులనేనా? పక్కన ఇంకేముందండి? తల్లిదండ్రులనేనా? అక్కడ చూడండి. అన్నదమ్ములను, తల్లిని తండ్రిని, తర్వాత వచ్చేసరికి భార్య. ఈ మధ్యలో ఉన్నాను. ఒక దైవ సేవకులు దేవుడు దర్శించగా ఆ దర్శనము చొప్పున సేవకు బయలుదేరితే ఆ కుటుంబము భార్య అన్నది నేను ఈ పరిచర్యలో నీతో పాటుగా నేను రాను, నీతో పాటుగా రాను, వదిలేసాయి. మహా కావాలంటే నువ్వు వారం మందిరానికి వెళ్ళు, పర్లేదు, వారం మందిరానికి వెళ్ళిరా, పర్లేదు, కానీ నేను పరిచర్య చేస్తాను అని అంటే అది ఒప్పుకోను. పిల్లలు ఉన్నారు, కుటుంబము. అక్కడ జరిగినటువంటి సంగతి ఏమిటంటే, ఈ లేఖనము ఆయనతో మాట్లాడగా భార్యను పక్కన పెట్టేసి పరిచర్య ప్రారంభించాడు. హల్లెలూయా, హల్లెలూయా. నిన్నే నే కొలుతూనయ్యా, నీవే నా రాజువయ్యా. నిన్నే నే కొలుతూనయ్యా, నీవే నా రాజువయ్యా. యెహోవా మెస్సయ్యా. కొండలలో, లోయలలో, అడవులలో, ఎడారులలో, కొండలలో, లోయలలో, అడవులలో, ఎడారులలో నన్ను గమనించినావా, నన్ను నడిపించినావా, నన్ను గమనించి, స్వరమెత్తి ఆమేన్. యెహోవా మెస్సయ్యా, నిన్నే నే కొలుతూనయ్యా, నీవే నా, స్వరమెత్తి అయ్యా, నిన్నే నే కొలుతూనయ్యా, నీవే నా రాజువయ్యా. మెస్సయ్యా, ఆత్మీయులే నన్ను అవమానించగా, అన్యులే నన్ను అపహసించగా, ఆత్మీయులే నన్ను స్వరమెత్తి ఆమేన్. నన్ను అపహసించగా, అందని వైతివయ్యా, కొండని వేయశువా, అందని వైతివయ్యా, కొండని వేసయ్యా. యెహోవా మెస్సయ్యా, మెస్సయ్యా, మెస్సయ్యా.
కొలుతునయ్యా, నీవే నీవే నా రాజువయ్యా, నిన్నే నిన్నే కొలుతునయ్యా, నీవే నీవే నా రాజువయ్యా, మెస్సయ్యా 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 సంతోషించు. ఆమేన్. లోయలలో ఎడవులలో ఎడారులలో స్వరమెత్తి ఆయన నామస్మరణ ప్రతి నోట శిష్యుని ఆత్మ, శిష్యుని అభిషేకము, శిష్యరికపు ఆత్మ, శిష్యరికపు గుణము, స్వభావము ఆయన కలగజేస్తూ ఉన్నాడు. నా రాజువయ్యా, నిన్నే నిన్నే కొలుతునయ్యా, నీవే నీవే నా రాజువయ్యా, మెస్సయ్యా 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 మెస్సయ్యా. హల్లెలూయా. ఆ రోజు ఆయన కుటుంబాన్ని, భార్యను పక్కన పెట్టాడు కాబట్టి, భార్యను ఆయన కొరకు తను అనుకున్నాడు కాబట్టి, ఈరోజు తెలుగు ప్రజలకు ఆణిముత్యము లాంటి అద్భుతమైన పాటలు. హల్లెలూయా హల్లెలూయా. సమయం ఆసన్నమైనప్పుడు వెతుక్కుంటూ వచ్చారట. ఈ మధ్యనే ఆ విషయాన్ని ఒక జఫన్య శాస్త్రి అన్న మాటగా సాక్షరూపేణ చెప్పాడు. గమనించండి, ఆయన నిమిత్తము తల్లిదండ్రులనైనను, భార్యనైనను, పిల్లలను, నెక్స్ట్ ఎవరంటే పిల్లలు, అన్నదమ్ములు, పిల్లలు. ఈరోజు నీ భార్య నిన్ను విడిచిపెట్టిందని, నీ భర్త నిన్ను విడిచిపెట్టాడని అమ్మ నువ్వు ధైర్యంగా చెబుతూ ఉన్నాను. ఆ పరిస్థితి మీకేం తెలుసన్నా అని అనుకుంటూ ఉన్నారేమో. మీరు మాట్లాడుచు ఉండగానే ఆ పరిస్థితిలోకి నేను వెళ్తాను. హల్లెలూయా. మీరు మాట్లాడుచు ఉన్నప్పుడు నేను ఆ స్థితిలోనికి వెళ్తాను. భర్త లేనటువంటి వ్యక్తికి, భర్త లేనటువంటి సిచ్యువేషన్, పరిస్థితి ఎలాగో ఉంటుందో ఆ హృదయంలో అలాగ మెదులుతూ ఉంటుంది. భార్య లేనటువంటి వ్యక్తికి, భార్య చేత ద్వేషించబడుచున్న వ్యక్తికి, భర్త ప్రేమ దొరకనటువంటి వ్యక్తి పడుచున్నటువంటి వేదన ఎలా ఉంటుందో నేను అలాగే వెళ్ళిపోతూ ఉంటాను. అర్థం చేసుకోగలిగినటువంటి కృప తండ్రి ఇచ్చాడు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఆయన కొరకు నీవు కాస్త ధైర్యం చేసుకొని నిలబడితే జరిగేటువంటి కార్యం ఏమిటి తెలుసా? ఇదిగో ఆణిముత్యము లాంటి ఈ యొక్క పాటలు ఏ విధంగా వచ్చాయో, వాక్యాలు ఎలాగ వచ్చాయో, సాక్ష్యాలు ఎలాగో వచ్చాయో, ఎన్నెన్నో కార్యాలు ఆయన చేయబోతూ ఉన్నాడు. తల్లిదండ్రులు అన్నారు, రేయ్ నమ్మితే నమ్మవు కానీ మన వంశం ఏంట్రా? పోతురాజులను ఆరాధించేటువంటి వంశము. రక్తము తాగేయాలి. మన గొర్రెలను కత్తితో చీల్చడం కాదు, కత్తితో కట్ చేయడం కాదు. కత్తితో తెలిసిన వాళ్ళు ఉన్నారు కొందరు. కత్తితో కట్ చేయడం కాదు, ఏంటట అలాగే కొరికి చంపడం అంట. తొందరలో ఇందాం సాక్ష్యం. ఎవరు? రైట్ సార్.
ఆమేన్. హల్లెలూయా. ఆ జాగ్రత్తలు. ఎంత ఉన్నాడండి హైట్? కొద్దిగా మాట్లాడుకుందాం, తెలిసిన విషయం కదా. తెలిసిన మీరమ్మ మీరు చెప్పాలి. మీరమ్మ గారు చెప్పాలి. ఎంత ఏదో ఏవో అన్నారు పేరు, మంచి పేరు పెట్టారు. ఓకే, ఎంత ఉన్నాడు హైటు? ఏమని లయన్ సింహం జంప్ చేసినట్టు అట జంప్ చేసి మెడకాయ పట్టుకుంటాడట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఇచ్చినటువంటి మాట కొరకు సరే ఆయన ఇచ్చిన దేవునికి స్తోత్రం. ఇక్కడ దాకా వచ్చా కాబట్టి ఒక చిన్న మాట చెప్పాలని నేను ఆశపడుతున్నాను. నా సాక్ష్యం చాలా పెద్దది, ఎప్పుడో చెప్పాలని అనుకుంటున్నాను. పూర్తి సాక్ష్యం త్వరలో చెప్పబోతున్నాను. నేను అన్య కుటుంబంలో నుంచి, అన్న చెప్పినట్లు పోతురాజుల కుటుంబం నుంచి వచ్చినాన్ని. నేను కనీసం ఒక 5-6 మేక పిల్లలని చీరేశాను నేను నా పళ్ళతోని. ఆ సమయంలో ఆ సాక్ష్యం నేను గొప్ప సాక్ష్యం చెప్పుకోవాలని దేవుడు నన్ను రక్షించి ఆయన సన్నిధిలో నిలబెట్టుకున్నాడు. ఇది గొప్ప సాక్ష్యం ఉంది. దేవునికి మహిమ కలుగునగాక. ఆమేన్. హల్లెలూయా. నువ్వు కావాలంటే ఆ మందిరానికి వెళ్ళు, ఇది కానీ నువ్వు పరిచర్యకి వెళ్ళడానికి వీల్లేదురా అని చెప్పారంట. పరిచర్యకి వెళ్ళడానికి వీల్లేదు. మన ఆస్తి ఏంటి? మన ఆస్తి ఏమిటి? రైస్ మిల్లు ఉన్నాయి, రైస్ మిల్లు చూసుకొని రైస్ మిల్లు చూసుకో. వాళ్ళ మతంలోనికి వెళ్ళడం ఏంట్రా అని చెబితే ఆయన విధేయ చూపాలా? పరిచర్యకు రావాలండి. పరిచర్యకు రావాలా? తల్లిదండ్రులు రైస్ మిల్లు చూసుకుంటున్నారు, బిజినెస్ ఉంది, బిజినెస్ చూసుకుంటున్నారు. ఎంత వయసు నీది? 18, 17, 16, 17 ఏళ్ళ వయసు. బిజినెస్ చూసుకో. పరిచర్యకి వెళ్ళడం ఎందుకు అని అంటే దేవుని మాటకు విధేయత చూపి పరిచర్యలోకి అడుగు పెట్టాడు వనప్రాయంలో. హల్లెలూయా. ఈరోజు ఇందాక శ్యామ్ గారు అన్నారు, లక్షల మంది అక్కడ గుడారాల పండుగలో ఆరాధన చేస్తూ ఉన్నారు. హల్లెలూయా. యేసన్న గారు ఒక్కడుగా రక్తము కక్కుకుంటూ వీధుల మధ్యలో భుజించడానికి కుక్కలతో సహవాసము చేసినటువంటి వ్యక్తి, రక్తము చిందించుకుంటూ బ్రతికినటువంటి వ్యక్తి, ఆ పౌలును ఏ విధంగా దర్శించాడో యెహోవా మెస్సయ్య అన్నను యేసన్న గారిని దర్శించగా ఆయన ఈరోజు మన మధ్యలో లేక దాదాపుగా 2012 అనుకుంటాను, 12 దాదాపు 12 సంవత్సరాలు అయిపోయింది. ఆయన యొక్క సాక్ష్యము సజీవమై మన మధ్యలో ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. తల్లిదండ్రులను ద్వేషించవలసిన సమయం వచ్చినప్పుడు ద్వేషించాలి ఆయన కొరకు. భార్యను భర్తను ద్వేషించవలసిన సమయం వచ్చినప్పుడు ఆయన కొరకు ద్వేషించాలి. పిల్లలను ద్వేషించవలసిన సమయం వచ్చినప్పుడు ఆయన కొరకు ద్వేషించవలసి వస్తుంది, ద్వేషించాలి. ఆ తర్వాత అన్నదమ్ములను అక్కజెల్లెండ్రను తన ప్రాణము సహా, చివరికి ఏంటంట తన ప్రాణమును సహా. హల్లెలూయా. తన ప్రాణము సహా. వీళ్ళనంటే అలాగ మేనేజ్ చేసుకోవచ్చు, సర్లేండి ఇలాగ ఎప్పటి నుంచో వదిలిపెట్టుకుందాం అనుకుంటున్నాను, అలాగా వదిలేద్దాం అనుకుంటున్నా, అవకాశం వచ్చిందని చెప్పి అలాగే ఏదో వెళ్ళిపోవచ్చు. చివరికి ఏంటంట నీ ప్రాణమును సైతము ఆయన కొరకు అర్పించే దానవుగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు వచ్చే టైటిల్ ఏంటి తెలుసా? అప్పుడు ఇచ్చేటువంటి బిరుదు ఏమిటి తెలుసా? ఇదిగో నా శిష్యుడు, నా శిష్యురాలు, నా శిష్యుడు, నా శిష్యురాలు. లేకపోతే నువ్వు ఒక సామాన్యమైన వ్యక్తిగానే గుర్తింపు లేనటువంటి వ్యక్తిగానే ఉండిపోతావు. మనుషుల మధ్యలో గుర్తింపు లేకపోవచ్చు, కానీ ఆయనలో మనకు గుర్తింపు కావాలి. హల్లెలూయా. ఆయన కొరకు ప్రాణమును సహా ద్వేషించిన వాడే ఆయనకు శిష్యుడుగా మార్చబడతాడు. ఆయన చెబుతూ ఉన్నాడు, నా శక్తి కాదండి, నా బలము కాదండి. మొన్నటిదాకా మీ మధ్యలోనే కదా వీడు కుంటోడిగా ఉన్నాడు, నేనేదో నా శక్తి చేత, నా బలము చేత వీడిని లేపినట్టుగా, వీడిని స్వస్థపరిచినట్టుగా, వీనికి నడకనిచ్చినట్టుగా నన్ను పట్టుకున్నారేంటి? నన్ను ఇలాగ హింసిస్తూ ఉన్నారేంటి? నజరేయుడైన యెహోవా మెస్సయ్య నామములో వానికి స్వస్థత కలిగిందండి. చనిపోయాడు అనుకున్నాం, సమాధి చేసామనుకున్నాం, ఇంకా అతని చరిత్ర ఇక ఉండదని అనుకున్నాం, అతని ఊసు ఉండదు అనుకున్నాం. మళ్ళీ ఆ పేరట మీరు మాట్లాడతారేంట్రా? మళ్ళీ ఆయన పేరట ప్రసంగాలు చేస్తారేంటి? ఆయనను ప్రకటిస్తున్నారేంటి? చచ్చిన వాణ్ణి సైతము లేపడం ఏమిటి? ఆయన పేరట చచ్చిన వాణ్ణి సైతము లేపడం ఏమిటి అని సభలకు ఈడ్చి అక్కడ కొట్టి, దూషించి, ఆపాసించి వారిని పంపివేస్తూ ఉన్నారు. ఏమని పంపివేస్తూ ఉన్నారు అని అంటే అక్కడ రాయబడినటువంటి మాట అపోస్తుల కార్యములు 5వ అధ్యాయము, 41వ వచనం. 40 కూడా ఒక మాట చదువుదాం. అదొక్క మాట అక్కడ పైన. సమ్మతించి
అపోస్తులను పిలిపించి కొట్టించి చాలు ఆయన నామమును బట్టి బోధింపకూడదని ఆజ్ఞాపించి విడుదల చేసిరి. ఆ నామము కొరకు అవమానం పొందుటానికి పాత్రులమని ఎంచబడినందున వారు సంతోషించుచు మహాసభ ఎదుట నుండి వెళ్ళిపోయిరి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వారు అవమాన పాలు అవుతూ ఉంటే సంతోషిస్తూ ఉన్నారంట. శిష్యునికి ఉండవలసినటువంటి ఒక లక్షణం ఏమిటి తెలుసా? ఎవరైనా నిన్ను అన్యాయముగా ఒక మాట అంటే గనక నువ్వేం చేయాలంట? సంతోషించేవాడవుగా ఉండాలి. సాధ్యమంటారా? వీలవుతుందంటారా? వీలవుతుంది, ట్రై చేయండి. కాదు, కష్టమే. ఇన్ని రోజులు కదా బ్లడ్, ఇన్ని రోజులు అలాగా జరిగి వచ్చి ఇప్పుడు ఒకసారి ఒక చెంప మీద కొడితే అబ్బా రే ఇంకొక చెంప చూపమన్నాడు కాబట్టి చూపాల్సి వస్తుంది. లేకపోతే ఈ పాటికి నిన్ను అలాగా చేసేసేవాడిని. తట్టుకోలేకపోయాడు పేతురు, తాళలేక అక్కడ ఉన్నటువంటి కత్తి తీసి అలాగా తెగ నరికేశాడు. చెవు తెగ నరికేశాడు. ఏదో శాంపుల్గా తెగ నరికేశాడు. ఎంత జాగ్రత్త ప్లాన్ చేశాడో అంత జాగ్రత్త ప్లాన్ చేసి చెవు వరకు తెగ నరికేశాడు. అయ్యా ఆయన అంటున్నాడు, నీ కత్తి నీ ఊరలో పెట్టి నేనా? ఇన్ని రోజులు నేర్పింది ఇదేనా? ఇన్ని రోజులు నాతో కలిసి తిరిగింది దీనికేనా? కోపం వస్తే కంట్రోల్ చేసుకోలేకపోవడమేనా? కోపం వస్తే మనసులో ఏది ఉంటే అది జరిగించడానికేనా 3.5 సంవత్సరములు నాతో మిమ్మల్ని తిప్పుకున్నది? ఆ కత్తి తీసి నువ్వు ఎక్కడ పెట్టాలి? అక్కడ పెట్టేసాయి. హల్లెలూయా. ఆ కత్తి తీసి ఊరలో పెట్టేసాయి. నీ కోపాన్ని తీసి అలాగా కాళ్ళ కింద పెట్టుకోవాలి. హల్లెలూయా. అలా కాళ్ళ కింద పెట్టుకోవాలి. అది అక్కడి నుంచి పారుతూ ఉంటుంది, ఎలాగ వస్తూ ఉంటుంది. అరికాల నుంచి నాకు వస్తుంది అని అంటారు కదా, అంటుంటారు కదా. అక్కడే తొక్కిపట్టు. హల్లెలూయా. అక్కడే తొక్కిపట్టు. నువ్వు ఎప్పుడైతే అవమానమును సైతము సంతోషముగా నీవు స్వీకరించడం ప్రారంభిస్తావో అప్పుడు నీ చరిత్ర మారబోతుంది. హల్లెలూయా. నీ పేరు ప్రఖ్యాతి మారబోతుంది. హల్లెలూయా. నీ యొక్క ఘనత విస్తరిస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. రాయబడినటువంటి మాట, ఇదిగో శిష్యులనుగా చేయండి. ఆయన చెప్పినటువంటి మాటకు నీవు విధేయత చూపాలి. కానీ మనుషులు ఎన్నో చెబుతూ ఉంటారు, వారి మాటలను పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఆయన చెబుతూ ఉన్నాడు, నేను ఏ సంగతులను ఆజ్ఞాపించుతున్నో వాటిని మీరు బోధించండి. నా గొర్రెలు చెప్పండి. నా గొర్రెలు నా స్వరము వినును. నా గొర్రెలు నా స్వరము వింటాయి. వేరొకరి స్వరము వినబడింది అనుకోండి, అక్కడ రాయబడినటువంటి మాట ఏమిటంటే అసలు ఎరగవు అవి. అసలు ఆ గొర్రెలు పట్టించుకోవు. కాస్త అర్థమవుతుంది కదా నా వాయిస్ ఎలాగ ఉంటుంది అనేది మీకు ఈ సంవత్సరాలుగా పరిచయం అయ్యి ప్రయాణంలో. అంటే ఒక నాకు స్పీకర్ పెట్టుకొని మాట్లాడాను. స్పీకర్ ఏదైనా పెట్టానంటే ఆమె పలానావిడ అని మీకు అర్థమైంది కదండి. వాయిస్ని బట్టి మ్యాక్సిమం దాదాపుగా వాయిస్ని బట్టి ఈ పలానావిడ మాట్లాడుతుంది, పలానా అతను మాట్లాడాడు కదన్నా. ఎలాగనుకున్నావు? ఎక్కడో ఉన్నాడు మనిషి. వాయిస్ మెసేజ్ ఇక్కడ ఏదో ఒకటి పెట్టేశాను. ఆమె స్పీకర్ ఏది వాయిస్ మెసేజ్ పెడితే ఎవరు అనేది అర్థమైపోతూ ఉంది. అతను వాయిస్ మెసేజ్ పెడితే ఎవరు అనేది ఎలాగా స్వరాన్ని గ్రహించేటువంటి కృప మానవాళికి ఆయన ఇచ్చాడు. హల్లెలూయా. నా గొర్రెలు నా స్వరము వింటాయి, నాకు స్వరం వింటాయి. యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ అధ్యాయం. నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుదును. 4వ వచనం కూడా చూద్దాం. నడుచును. గొర్రెలు, ఈ మాట గమనించను, గొర్రెలు అతని స్వరము వినుగాక, స్వరమెరుగును గనక అవి అతనిని వెంబడించును. ఏమంటే అందరూ చెప్పండి. అన్యుల స్వరము అవి ఎరుగవు గనుక అన్యుని ఎంత మాత్రము వెంబడింపక. గట్టిగా చప్పట్లు కొడదాము. హల్లెలూయా. అన్యుని నీవు వెంబడించవలసిన అవసరమే లేదు.
గొర్రెల గొప్ప కాపరి, గొర్రెల మంచి కాపరి, ప్రధాన కాపరి యొక్క స్వరము నీవు వినడము నీకు అలవాటైతే అన్యుని యొక్క స్వరము అది ఎంత మాధుర్యముగా ఉన్నా 10 తంతుల సితారాతో వాద్యము వాయించినట్టుగా ఎంత ఇంపుగా ఉన్నా, ఎంత ఘనత తెచ్చే విధంగా ఉన్నా ఆ యొక్క స్వరము నీవు వినవు. హల్లెలూయా, హల్లెలూయా. నా గొర్రెలు నా స్వరము వింటాయి, అన్యుల స్వరము అవి ఎరగవు గనక అన్యుని ఎంత మాత్రము వెంబడింపవు. వాని యొద్ద నుండి ఏమవుతాయంట? పారిపోవును. వాని యొద్ద నుండి పారిపోతాయి. వాని యొక్క స్వరం వినగానే చిన్నపిల్లలు చూశారు కదా, తల్లి యొక్క స్వరము, తల్లి యొక్క స్పర్శ ఆ బిడ్డకు ఎలాగ తెలుస్తూ ఉంది? చంటి పిల్లకు తెలిసిపోతూ ఉంది తల్లి యొక్క స్వరము. అంతమందితో ట్రైన్లో చూస్తూ ఉంటాం, జర్నీలో చూస్తాం, బస్ స్టాండ్లో చూస్తూ ఉంటాం, అక్కడక్కడ చూస్తూ ఉంటాం. అక్కడ పిల్ల ఏడుస్తూ ఉంది, వాళ్ళు ఎత్తుకుంటారు, వీళ్ళు ఎత్తుకుంటారు, వాళ్ళు లాలన చేస్తారు, వీళ్ళు లాలన చేస్తారు. ఎవరి దగ్గర కూడా ఆ ఏడుపు ఆపదు. ఎప్పుడైతే తల్లి అలాగ తీసుకొని సరే అని అలాగ తీసుకొని హక్కున చేర్చుకోగానే ఏమైపోయింది అంట? ఏడుపు మానిపివేయబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నా గొర్రెలు నా స్వరము వినును, అన్యుల స్వరము అవి ఎరుగవు గనక అన్యుని ఎంత మాత్రమును వెంబడింపక అతని యొద్ద నుండి పారిపోవును. చిన్నపిల్లలు రా అని పిలిస్తే పారిపోతారు. ఎందుకు తెలుసా? నువ్వెవరో, నీ ఫేస్ ఏంటో తెలియదు. నువ్వు ప్రేమగానే పిలుస్తున్నావు. ఏదో రకంగా ఎత్తుకుందామని చాక్లెట్ చూపిస్తావు. చాక్లెట్ కొరకైనా అది ఒకవేళ ఆ పిల్ల తెలివైనదంటే కనుక పరిగెత్తుకుంటూ వచ్చి చాక్లెట్ లాక్కొని అలాగ పరిగెత్తిపోయింది. కానీ చాక్లెట్ ఇచ్చింది కదా అని ఎక్కి సంకటకు వచ్చుంటుందా? హల్లెలూయా. అన్యుని యొక్క స్వరము అవి ఎరుగవు గనక అన్యుని ఎంత మాత్రము వెంబడింపవు. శిష్యరికములో ఉన్నటువంటి ఆశీర్వాదం అండి. సామాన్యమైన బ్రతుకు కొరకు ఆయన నిన్ను నన్ను పిలవలేదు, సామాన్యమైన జీవితం కొరకు నిన్ను నన్ను పిలవలేదు. ఒక సాక్ష్య జీవితము కలిగి ఉండాలి. ఏ సాక్ష్య జీవితం అని అంటే ఇదిగో ఆయన వాక్యమును నెరవేర్చేటువంటి సాక్ష్యం నీ ఎదుట ఉండాలి. రెండవదిగా తల్లిదండ్రులను, అన్నదమ్ములను, భార్య పిల్లలను, సమస్తాన్ని, చివరికి ప్రాణమును సైతము ద్వేషించేటువంటి స్థితిలో ఉండాలి. మూడోదిగా క్లుప్తంగా ఒక మాట చూసి మనం ముగించుకుందాం. ఆయన చెబుతున్నటువంటి మాట ఇదిగో శిష్యులనుగా నేను మిమ్మల్ని చేశాను కదా, మీరు చేయవలసినటువంటి పని ఏమిటి తెలుసా? ఇదిగో సమస్తాన్ని విడిచి నన్ను వెంబడించాలి. హల్లెలూయా. సమస్తాన్ని విడిచి నన్ను వెంబడించాలి. లూకాసు వార్త చివరిగా లూకాసు వార్త 10వ అధ్యాయం 28వ వచనం. 28 అమ్మా. లూకా 10 సారీ మార్కు 10 క్షమించండి మార్కు 10:28 క్షమించండి. మార్కు 10:28 దానికి చాలు. మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమి. సమస్తమును విడిచిపెట్టేటువంటి అనుభవము శిష్యునికి ఉండాలి. హల్లెలూయా. సమస్తమును విడిచిపెట్టేటువంటి అనుభవం శిష్యునికి ఉండాలి. గత వారం ధ్యానం చేశాము. యవనస్తుడు ఆస్తి ఐశ్వర్యం కలిగినటువంటి వాడు యవన ప్రాయంలో ఉన్నాడు. ఇదిగో భక్తి జీవితం చేస్తూ ఉన్నాడు, మంచిగానే బ్రతుకుతూ ఉన్నాడు. పరిగెత్తుకుంటూ వచ్చి అతని దగ్గరకు వచ్చి అంటూ ఉన్నాడు, నిత్య జీవమునకు నేను వారసుని కావాలని అంటే ఏమి చేయాలి? నిత్య జీవమునకు వారసుని కావాలంటే నేనేం చేయాలి? అక్కడ రాయబడినటువంటి మాట ధ్యానం చేశాము. నీకు కలిగి ఉన్న ధనమును అమ్మి బీదలకిమ్ము. నీకు కలిగి ఉన్న ధనమును అమ్మి బీదలకిమ్ము. ఏం చేశాడట యవనస్తుడు? బహుగా దుఃఖపడచ్చు, ఎక్కువగా దుఃఖపడచ్చు. అతనికి ఇవ్వబడినటువంటి ఆ మాటకు లోబడక దుఃఖపడచ్చు. ఆ ధనమును ప్రేమించాడు గనక అక్కడి నుండి వెళ్ళిపోయి
వెంబడించింది. హల్లెలూయా, హల్లెలూయా. పేతురు చెప్పినటువంటి మాటలో ధైర్యం చూడండి. సమస్తాన్ని విడిచిపెట్టాను నేనంటే యెహోషువ ఏమనాలి? సమస్తాన్ని విడిచిపెట్టావా? నీ సంగతి నాకు తెలియదా? నీ సంగతి నాకు తెలియదా? ఇక్కడ నిలబడి నేను చెప్పాను అనుకోండి, ఇక్కడ నుండి చెబుతూ ఉంటే, కొందరు సాక్ష్యం చెబుతూ ఉంటే వెనక బ్యాక్గ్రౌండ్లో రన్నింగ్ కామెంటరీ నేను ఎంత పరిశుద్ధునో తెలుసా అని ఇక్కడ నుండి చెబుతున్నా. కానీ మాకు తెలుసురా నేను వెనక నుంచి రన్నింగ్ కామెంటరీ. మాకు తెలుసు నీ పరిశుద్ధత ఎక్కడ, నీ పరిశుద్ధత ఏమిటో మాకు తెలుసు. నేను అసలు సత్యవంతుని, నా నోట అబద్ధమే రాదండి అని ఇక్కడ సాక్ష్యం చెబుతూ ఉంటే వెనక రన్నింగ్ కామెంటరీ. కొందరికైతే అది వినపడుతూ ఉంటుంది. వినపడేటట్టుగానే మాట్లాడుతూ ఉంటారు. ఓ నీ సత్యం ఎంతనో మాకు తెలుసురా, నీ సత్యం ఎంత మాకు తెలుసు. మా దగ్గర వాయిస్ రికార్డులు కూడా ఉన్నాయి. నీ సత్యం ఏమిటో, నీ వ్యవహారం ఏంటో మాకు వాట్సాప్లో ఉన్నాయి, అక్కడ ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయి. నీ సంగతి ఏంటో మాకు తెలుసు అని ఈరోజు సాక్ష్యం ఇస్తున్నటువంటి బిడ్డలకు అక్కడ సాక్ష్యాలు కనపడతా ఉన్నాయి. ఏ సాక్ష్యాలు? ఆయన చెబుతున్న సాక్ష్యం, ఆమె చెబుతున్న సాక్ష్యం అబద్ధం అనడానికి పేతురు చెప్పినటువంటి సాక్ష్యానికి సాక్షాత్తు యెహోషువ అంటున్నాడు, ఎస్, నీవు సమస్తాన్ని విడిచిపెట్టావు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన చెబుతున్నటువంటి మాట, నువ్వు అన్నది కరెక్టే పేతురు, సమస్తాన్ని విడిచిపెట్టావు. నేను ఎటు వెళితే అటు వస్తావు. ఏది తింటానో అదే తింటావు. ఎక్కడ పడుకుంటానో అక్కడే పడుకుంటావు. ఎక్కడ నేను కూర్చుంటానో అక్కడే నువ్వు కూర్చుంటావు. ఎక్కడ నేను ఏం చేస్తానో అదే నువ్వు చేయడానికి ప్రయత్నం చేస్తున్నావు. నువ్వు సమస్తాన్ని విడిచిపెట్టావు అనేది వాస్తవం. విడిచిపెట్టానని నువ్వు బాధపడద్దు. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొట్టి. విడిచిపెట్టానని బాధపడద్దు. హల్లెలూయా. ఖర్చు పెట్టానని బాధపడద్దు. హల్లెలూయా. పాపమును విడిచిపెట్టానని బాధపడవద్దు. హల్లెలూయా. కుటుంబాన్ని విడిచిపెట్టానని బాధపడవద్దు. హల్లెలూయా. నీకు కలిగేటువంటి క్షేమము, ప్రయోజనం ఏమిటి కింద చెబుతూ ఉన్నాడు. నా నిమిత్తము, నా సువార్త నిమిత్తము ఇంటినైనను, అన్నదమ్ములనైనా, నక్కజల్లైన, తల్లిదండ్రులైన, పిల్లలైన, భూములైన విడిచిపెట్టువాడు ఇప్పుడు ఇహమందు హింసలతో పాటు నూరంతలుగా ఇండ్లను, అన్నదమ్ముల, నక్కజల్లైన, తల్లులను, పిల్లలను, భూములను రాబోవు లోకమందు నిత్య జీవమును పొందునని నిశ్చయముగా చెప్పుచున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు కొందరి సేవకుల యొక్క పేరు తలంచగానే ఏ సంబంధము లేనటువంటి వారికి కన్నీళ్ళు అలా ఉబుకుతూ ఉన్నాయి. కారణం, ఏ సంబంధం ఉంది, ఏ బంధుత్వం ఉంది, ఏ బాంధవ్యం ఉంది, ఏ స్నేహం ఉంది, ఒక్కసారి కూడా ముఖాముఖిగా వారు మాట్లాడలేదు కదా. వారితో నీకున్నటువంటి అనుబంధం ఏమిటి? నీ సేవకుని గురించి నువ్వు ఆలోచిస్తున్న ఆలోచన నెరవేర్పు ఏమిటి తెలుసా? ఇక్కడ లేఖనంలో రాయబడినటువంటి లేఖన నెరవేర్పు. హల్లెలూయా, హల్లెలూయా. లేఖనములో ఉన్న లేఖన నెరవేర్పు. నా నిమిత్తము నువ్వు అన్నదమ్ములను పోగొట్టుకుంటావా? నూరంతలుగా అన్నదమ్ములను నీకు ఇస్తాను. హల్లెలూయా. యేసన్న గారు ఆ రోజు ఆ బిజినెస్ను వదిలిపెట్టి ఒంటరిగా 6th క్లాసు ఫెయిల్ అయిన వ్యక్తి, 5 సార్లు 6 సార్లు అంటాడని ఫెయిల్ అయినటువంటి వ్యక్తి ఈరోజు లక్షల మంది ఇంకా ఆ యొక్క కాలం నుంచి లెక్క కడితే కోట్లలోకి కూడా ఆ యొక్క జనాభా వెళ్ళిపోయింది. కోట్ల మంది ఆయన యొక్క ఆత్మ ద్వారా, ఆయన ప్రసంగాల ద్వారా, ఆరాధన ద్వారా, ఆయన యొక్క పరిచర్య ద్వారా దీవించబడి ఆశీర్వదించబడ్డారు. హల్లెలూయా. అన్నాన్ని ప్రాణము పెట్టడానికి సైతము ఈరోజు ఒక్కడు నిలబడితే ప్రాణము పెట్టేంత ప్రేమ ఎక్కడి నుంచి వచ్చింది తెలుసా? ఇదిగో ఆయన లేఖన నెరవేర్పు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఒకసారి చేసి చూడు. ఏం చేసి చూస్తావు? సమస్తాన్ని విడిచిపెట్టి చూడు. ఏమి విడిచిపెట్టాలట? అక్కడ రాయబడినటువంటి నా నిమిత్తము, సువార్త నిమిత్తము ఇంటినైనను కొందరు సేవకులు, కొందరు పరిచర్య కొరకు, కొందరు బిడ్డలు ఏం చేశారు తెలుసా? ఇంటిని సైతం అమ్మవలసి వస్తే అమ్మేశారు. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడదాము. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొట్టు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన చెబుతూ ఉన్నాడు, ఇల్లు అవసరమైతే పరిచర్య నిమిత్తం అంట భూములను, కింద ఏం రాశాడు అక్కడ? ఏం రాశాడు? భూములను, ఇంటిని, భూమిని అమ్మేసేటువంటి వారు దేని కొరకు? పరిచర్య కొరకు. నా కొరకు ప్రాణం పెట్టినటువంటి నా తండ్రి యొక్క నామము అవమానపరచబడకూడదు. హల్లెలూయా. ఈరోజు ఏ పరిచర్య అయినా జరుగుతూ ఉందంటే ఇలాంటి త్యాగపూరితమైన బిడ్డలు ఉన్నారు గనుకనే జరుగుతూ ఉంది. యెహోషువ మెస్సయ ప్రార్థన మందిరము కూడా కొందరు త్యాగపూరితంగా బిడ్డలు ముందుకు వచ్చి వారి యొక్క కానుకలు, దశంభాగములు ఇచ్చి గణపరుస్తూ ఉన్నారు. గట్టిగా చప్పట్లు కొడదాము. హల్లెలూయా, హల్లెలూయా.
శుభప్రదమైన నిరీక్షణ. నీ ఫలము నువ్వు పోగొట్టుకోవు, నీ ఫలమును నువ్వు పోగొట్టుకోవు. నిశ్చయముగా ఎన్నంతలంట? 100 100 అన్నదమ్ములను 100, అక్కచెల్లెలను 100, తల్లులను 100, పిల్లలను. గమనించండి, అక్కడ ఒక్క పేరు మాత్రం మిస్ అయిపోయింది. ఇందాక చదివిన ఒక మాట మిస్ అయిపోయింది. ఏంటి? 100 అందరూ వస్తూ ఉన్నారు, ఒక్కరు మాత్రం మిస్ అయిపోయారు. ఎవరంట? భార్య 100 రాదు. హల్లెలూయా. అమ్మ 100 వస్తే ఇక అసలు ఎంతైనా చేస్తామండి. ఆస్తి రాసేయడానికి సిద్ధంగా ఉన్నారు కొందరు. అమ్మో, రాజ్యాలు పోగొట్టుకున్నారట. 100 అబ్బా అక్కడ ఆ పేరు మాత్రం రాయబడలేదు. హల్లెలూయా, హల్లెలూయా. అదొక్కటి మాత్రం ఆయనకు తెలుసు. అందుకొరకే ఆ లిస్టులో ఆ పేరు ఉండదు. ఆ లిస్టులో పోగొట్టుకునే దాంట్లో ఉంది, ద్వేషించే దాంట్లో ఉంది ఆ లిస్టు. పొందుకున్న దాంట్లో మాత్రం అన్నదమ్ములు వస్తారు. ఈరోజు అన్న అని ప్రేమగా, తమ్ముడు అని ప్రేమగా, అన్న అని అక్కలు చెల్లెళ్ళు ప్రేమగా, పెద్దవాళ్ళైతే కుమారుడా, నా బిడ్డ, నా కొడుకు అని చెప్పుకోవడం. ఎవరంట? 100 అన్నదమ్ములను, అక్క చెల్లెండ్రను, తల్లులను, పిల్లలను, భూములను రాబోవు లోకమునందు నిత్య జీవమునందు పొందుకుంటావు. గట్టిగా చెప్పలు కొడదాము. హల్లెలూయా. నిత్య జీవమును నువ్వు పొందుకునే క్రమములో ఉన్నావు. నిత్య జీవమును స్వతంత్రించుకునే క్రమములో ఉన్నావు. ఈ లోకము అశాశ్వతమైనదని సామాన్యముగా భక్తి చేయనటువంటి వ్యక్తి కూడా చెబుతున్నటువంటి మాటే. బైబిల్ చదవనటువంటి వ్యక్తి కూడా చెబుతున్నటువంటి మాటే. ఆయన లేఖనాన్ని చదువుతున్న నీవు నేను మరెక్కువగా చెప్పాలి కదా ఆ మాట, మరెక్కువగా చెప్పాలి కదా. లోకమంతా నాదని ఎంచి బంధుమిత్రులే ప్రియులను కొంటిని, లోకమంతా నాదని ఎంచి బంధుమిత్రులే ప్రియులను కొంటిని, అంతయు మోసమేగా, వ్యర్థము సర్వమును ఇలలో, వ్యర్థము సర్వమును. పరవాసిని జగమున ప్రభువా, పరవాసిని జగమున ప్రభువా, నడచుచున్నాను నీ దారి, నా గురి నీవే నా ప్రభువా, నా గురి నీవే నా ప్రభువా, నీ దరినే చేరెదను నేను, నీ దరినే చేరెదను. ధన సంపదలు గౌరవములు దహించిపోవును ఈ లోకమున, ధన సంపదలు గౌరవములు దహించిపోవును ఈ లోకమున, పాపము నిండే జగములో, పాపము నిండే జగములో, శాపము చేకూర్చుకొనే లోకము, శాపము చేకూర్చుకొనే. పరవాసిని జగమున ప్రభువా, ప్రభవా జగమున ప్రభువా, నడచుచున్నాను నీ దారి, నా గురి నీవే నా ప్రభువా, నా గురి నీవే నా ప్రభువా, నీ దరినే చేరెదను నేను, నీ దరినే చేరెదను. నా నేత్రములు మూయబడగా,
నాదు యాత్ర ముగియును ఇలలో, నా నేత్రములు మూయబడగా. నాదు యాత్ర ముగియును ఇలలో, చేరుదు పరలోక దేశము, చేరుదు పరలోక దేశము. నాదు గానము ఇదియే నిత్యము, నాదు గానము ఇదియే. పరవాసిని నే జగమున ప్రభువా, పరవాసిని నే జగమున ప్రభువా. నడచుచున్నాను నీ దారి, నా గురి నీవేన ప్రభువా, నా గురి నీవేన ప్రభువా. నీ దరినే చేరదను నేను, నీ దరినే చేరదను నేను, నీ దరి నే చేరదను. హల్లెలూయా. అందరూ లేచి నిలబడదాం. ఒక క్షణం కళ్ళు మూసుకుందాం, కళ్ళు మూసుకుందాం. లోకములో బంధుమిత్రులు, స్నేహితులు సమస్తము నాదే అనుకుంటున్నా, వీటన్నిటినీ ఒకరోజు విడిచిపెట్టి వెళ్ళవలసి ఉన్నది. నీ కొరకు పరలోకంలో ధనమును సంపాదించుకో, నీ కొరకు ఆత్మీయులను సంపాదించుకో, నీ కొరకు ఆత్మ సంబంధమైన అన్నదమ్ములను సంపాదించుకో, నీ కొరకు ఆత్మ సంబంధమైన తల్లిదండ్రులను సంపాదించుకో, నీ కొరకు ఆత్మీయ బిడ్డలను సంపాదించుకో. ఆయన యొక్క నిత్య రాజ్యములో నీవు ప్రవేశము సమృద్ధిగా కలుగునట్లుగా, శిష్యునిగా నీవు మార్చబడాలి. ఆయన వాక్యమునకు సంపూర్ణమైన విధేయత. అన్యుని యొక్క స్వరము వినవలసిన అవసరము లేదు, అన్యుని యొక్క స్వరమునకు లోబడవలసిన అవసరము లేదు. అన్నదమ్ములను, కచెల్లులను, ప్రాణమును సైతము ద్వేషించేంత వైరాగ్యములోనికి రా. సమస్తమును విడిచిపెట్టి భక్తి జీవితంలోనికి రా. ఆయన నూరంతలు, వెయ్యంతలు, లక్షలంతలు, కోట్ల ప్రజలను నీకు బంధువులుగా, స్నేహితులుగా, అన్నలుగా, అక్కలుగా, అన్నదమ్ములుగా చేయబోతూ ఉన్నాడు.